ఈసీ తీరుపై టీడీపీ సీరియస్ గా ఉంది. ఏకపక్ష బదిలీలపై సీఎం చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రకాశం ఎస్పీ ప్రవీణ్ కోయను ఈసీ బదిలీ చేయడంతో తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు ఏపీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదిని కలవనున్నారు. ఈసీ తీరును తప్పుపడుతూ చంద్రబాబు నిరసన తెలిపే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, టీడీపీ అభ్యంతరాలేంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఓకే, ప్రధానంగా చూసుకుంటుంటే ఈసీ వర్సెస్ టీడీపీ అన్న వ్యవహారం మరింత ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో టీడీపీ అధినాయకత్వం ప్రిపేర్ అవుతూనే, అంటే కింది స్థాయిలో కేడర్ ఎవరైతే ఉన్నారో ఎన్నికలకు సమాయత్తం కావాలని ఒకవైపు ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితులు. సో ఒకవైపు ఈ విధమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటేనే మరొకవైపు ఈసీ చేస్తున్న వ్యవహారాల మీద, ఈసీ వ్యవహార శైలి మీద టీడీపీ అధినాయకత్వం, స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది అనేది ప్రధానంగా టీడీపీ వైపు నుంచి వస్తున్న వాదన. సో దీనికి సంబంధించి ఇప్పటికే 2 ఎస్పీలను బదిలీ చేయడం, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరాన్ని బదిలీ చేయడం, ఆ నేపథ్యంలో కొంత ప్రభుత్వం ఏపీ సర్కార్ వర్సెస్ ఈసీ అన్నట్టుగా జరిగింది. అలాగే టీడీపీ వర్సెస్ ఈసీ అన్నట్టుగా కూడా వ్యవహారం నడిచింది. ఆ ఎపిసోడ్ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పొలిటికల్గా పెద్ద ఎత్తున దుమారం రేగిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో నిన్న అకస్మాత్తుగా ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎస్పీ ప్రవీణ్ కోయాను కూడా బదిలీ చేయడం అనేది టీడీపీ వ్యవహారం వైపు నుంచి చాలా సీరియస్గా ఇష్యూని పరిగణిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో నిన్న రాత్రి ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో పాటుగా లోకేష్ ఎక్కడి నుంచి అయితే బరిలోకి దిగుతున్నారో మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన మంగళగిరి, తాడేపల్లి సీఏలను కూడా బదిలీ చేయడము. సో ఇదంతా ఒక కక్ష సాధింపు చర్యగా టీడీపీని టార్గెట్ చేసుకుంటూ ఈసీ వ్యవహరిస్తోంది. దీనికి పూర్తిగా వైసీపీకి సంబంధించిన ఫిర్యాదుల్ని బేస్ చేసుకుని, వైసీపీకి సంబంధించిన సూచనలను బేస్ చేసుకుని ఈ తరహా వ్యవహారం ఈసీ నడిపిస్తోంది అనేది టీడీపీ చేస్తున్న ఎలిగేషన్. దీనికి సంబంధించి ఇప్పటికే ఈసీకి లేఖ రాయటం, అలాగే రాష్ట్రపతికి లేఖ రాయటం. సో ఇటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా ఇప్పటికే టీడీపీ అధినేత స్వయంగా పార్టీ అధ్యక్షుని హోదాలో ఇదంతా చేసినప్పటికీ ఈసీ ఎక్కడా కూడా తమ విజ్ఞప్తులను పరిగణలో తీసుకోకుండా వైసీపీ వైపు నుంచి వస్తున్న ఆరోపణలు కావచ్చు, వైసీపీ వైపు నుంచి వస్తున్న ఫిర్యాదుల్ని బేస్ చేసుకుని ఈ రకమైన చర్యలు టీడీపీకి వ్యతిరేకంగా తీసుకుంటోంది, టీడీపీని టార్గెట్ చేసే విధంగా వ్యవహరిస్తోంది అనే అంశానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు వివిధ వేదికల మీద ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిసి తమ అభ్యంతరాలను తెలియజేయడంతో పాటుగా ఈసీ వ్యవహరిస్తున్న తీరు మీద నిరసన తెలియజేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్కి వెళ్లి ద్వివేదిని కలిసే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరొకవైపు చూసుకుంటుంటే ఐటీ దాడులు, ఐటీ సోదాలు జరుగుతున్న వ్యవహారాన్ని కూడా టీడీపీ సీరియస్గా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు 3-4కు సంబంధించిన టీడీపీ అభ్యర్థుల మీద ఈ రకమైన దాడులు చేయడం, ఇదంతా ఏకపక్షంగా జరుగుతోంది, దీన్ని ఈసీ కట్టడి చేయలేకపోతోందన్న అంశాన్ని ప్రధానంగా టీడీపీ ప్రస్తావిస్తుంది. సో ఈ అంశాలన్నింటినీ ద్వివేది ఈసీ దృష్టికి, సీఈఓ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా ఈ అంశానికి సంబంధించి ఈసీ తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టడమా, ధర్నా చేపట్టడం అనేది కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు సచివాలయానికి బయలుదేరనున్నారు. భోగి, అయితే ఎన్ని గంటలకు గోపాలకృష్ణ ద్వివేదిని కలిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? భోగి, మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఈ అంశానికి సంబంధించి ఉదయం నుంచి కూడా టీడీపీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈసీ వ్యవహార శైలి మీద వివిధ వేదికల మీద ప్రస్తావించాం. ఈసీ తీరుని, అలాగే కేంద్రం వ్యవహరిస్తున్న తీరుని, ఒక ఈసీ వ్యవహారం కాకుండా ఐటీ సోదాల విషయంలో కావచ్చు, ఇతరత్ర ఈడీ వంటి దాడుల విషయంలో కావచ్చు, కొంత
కేంద్ర వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని బీజేపీ ఈ వ్యవహారం అంతా నడిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో ఈ అంశాన్ని ఇప్పటికే ఫోకస్లోకి తీసుకురాగలిగాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈసీ తీరును వ్యతిరేకిస్తూ సీఈఓకి ఫిర్యాదు చేయాలా అనే అంశం మీద ఇవాళ ఉదయం నుంచి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీని మీద అంటే ఫిర్యాదు వరకే పరిమితం కావాలా, లేకపోతే ధర్నా లాంటిది చేస్తే, ఒక స్టేజ్ ధర్నా లాంటిది చేస్తే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఈ అంశం అనేది ఫోకస్ అవుతుంది. ఈసీ తీరుని నిరసిస్తూ ఏకంగా సీఎం స్థాయి వ్యక్తే ధర్నా చేయడం అనేది ఖచ్చితంగా ఫోకస్లోకి వచ్చే అంశం కాబట్టి ఇది ఖచ్చితంగా చేసి తీరాలన్న భావన కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీఎం స్థాయి వ్యక్తి ఇటువంటి ధర్నాలు చేయడం, అది కూడా సచివాలయంలో చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన క్లారిటీ మరి కాసేపట్లో వచ్చేట అవకాశం ఉంది. ఏదేమైనా కానీ ఈసీ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి తమ అభ్యంతరాలను తెలియజేయడం అయితే దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు ఒక 12-12:30 గంటల మధ్యలో చంద్రబాబు నాయుడు ద్వివేదిని కలిసే అవకాశాలు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. భోగి.